మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. ఈరోజు మరి 28వ తారీఖు 9వ మాసం 2025 ప్రవేశించాం. 28వ తారీఖు 9వ మాసం 2025 ప్రవేశించాం. ఇది నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, దావీదు మహారాజు సొలొమోనుకి మంచి ఒక సలహా ఇస్తుంటాడు. లాస్ట్ డేస్లో చక్కటి మాటలు చెప్పేది మనం బాగా మనకి ఆకర్షణీయంగాను సంతోషకరంగా ఉన్న మాటలు చాలా బాగున్నాయి. 358 పేజీలో ఉందండి. 1వ రాజుల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం అని అంటాడు, సొలొమోనా నా కుమారుడా, మీ తండ్రి యొక్క దేవుడని యెహోవా. అదేంటండి, మన దేవుడు అంటలా ఇక్కడ. ఈ సపరేటింగ్ హిస్ సన్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. ఏమంటాడు, సొలొమోను ఎంత ప్రేమ కలమాట. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడును అన్నాడు. హీ నోస్ యువర్ థాట్స్ తెలుసు, హీ నోస్ యువర్ ప్రోగ్రామ్స్ తెలుసు, ప్లాన్స్ తెలుసట. ఆలోచనలు అన్నిటినీ కొనిటి కాదు, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. పైగా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతుండే ఇక్కడ. నీ హృదయం, నీ హృదయం, నా హృదయం అందరికి తెలుసు. ఆలోచనలు అన్నిటినీ సంకల్పం అన్నిటినీ ఎరిగినవాడు అన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించవయ్యా. ఆయన సేవించు, హోల్ హార్టెడ్గా సేవించు. నీవు ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను. వండర్ఫుల్ గాడ్, ఎంత గొప్ప దేవుడు అండి. మంచి సలహా మనం పిల్లలకి అదే చెప్పాలా. ఆయన వెంబడించాలయ్యా, వాక్యం చదవాలి, పొద్దున్నే బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. స్కూల్ బుక్స్ ఎలాగ ఉన్నాయి, ఒక 5 minutes బైబిల్ చదవండి. సాయంత్రం ఒక కొంతకాలం టైం స్పెండ్ చేయని చెప్పట్లా మన పిల్లలకి. మొబైల్ పట్టుకుని పిల్లలు వదట్లా, ఎవరిని కేర్ చేయట్లా. పార్క్కి వెళ్ళిన ఎట్లా అందరూ మొబైల్ పెట్టుకుని చూస్తూ కనుక నాకు ఆశ్చర్యం వచ్చింది. మొత్తం మునిగిపోయింది అంతే. కాబట్టి దీనికి కొన్ని విషయాలు చెప్తున్నాడు. యెషయా గ్రంథం రాస్తాడండి, 55వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది, యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయన వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోరడి అన్నాడు. 145:18 కీర్తన రాస్తాడు. ఏమంటాడంటే, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు అని రాస్తాడు. సమీపంగా ఉండగా వేడుకోమని 55:6 మాట్లాడుతుంది. కానీ ప్రియుడు వచ్చి తలుపు కొడుతుంది, తీసిందా షోలో మట్టి తెరవలా. నేను మళ్ళీ కాలు కింద పెడితే నా కాళ్ళు మట్టి అయిపోతాయేమో, ఇప్పుడే నేను డ్రెస్ విడిచి తీసేసి నైట్ వేసుకున్నాను. మళ్ళీ ఆయన పాపం ఆ గుమ్మ సందులో నుంచి, ఆ తలుపు సందులో నుంచి చేయబెట్టి పిలుస్తున్నాడు. పర్సన్ తడిసిపోతున్నాడు. వెళ్ళొచ్చులే అని చెప్పి అనుకునేటప్పటికీ ప్రైవేట్ వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయినా ఎతికిందే దొరుకుదండి, దొరకదు. కానీ ఎప్పుడైతే ప్రభు మన సమీపంకి వచ్చాడో, ఆయన మాట్లాడుతున్న దేవుడు కాబట్టి మనం ఆయన అనుసరిస్తూ ఆయన ప్రార్థనలో ఉంటూ ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి అంతే. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో అంటున్నాడు కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకు అంత లేదు అక్కడ. అలాగే ఇర్మియా ద్వారా కూడా మంచి మాటలు చెప్పాడు. 29వ అధ్యాయం 11 నుంచి చూస్తే బాగుంటాయి మాటలు. 652 పేజీలో, మీకు నేను రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగున్నట్లు మీకు సమాధానకరమైన ఉద్దేశం నేను మిమ్మల్ని చక్కగా చెప్తాను. మళ్ళీ చెప్తాను. 29:11 చదువుతున్నానండి, 652 పేజీ. నేను అందుకోసం మాట్లాడుతున్నాను. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నాను. ఏంటయా అంటే, రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అంటాడు. 12 వచ్చి మాట్లాడదండి, మీరు నాకు మరపెట్టుదులని, మీరు నాకు ప్రార్థన చేసి వస్తున్నాను, నేను మీ మనవి ఆలకిస్తాను. 11 వచ్చిన, మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొంటారు అని చెప్పి అన్నాడు. కానీ మీరు నన్ను కడుగుతారు, మీరు నన్ను గురించి విచారణ చేయండి, మీరు నన్ను కనుక్కుంటారు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. వండర్ఫుల్గా. కాబట్టి ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. కాబట్టి మనం షుడ్ గెట్ కనెక్టెడ్ టు గాడ్. ఆత్మలోకంలో మనం ఆయనకి సంధించి ఆయనతో మాట్లాడుతుండాలి. రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, సమస్యలు పరిష్కారం అడుగుతుండాలి. కుటుంబం ప్రార్థన చేయాలి. ది ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని చెప్పి అన్నాడు. ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తూ ఉంటుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుందంట. ఇప్పుడు ఎక్కడ ఎవరికి వాళ్ళు ఏమైనా తెలియదు. కాబట్టి అద్భుతమైన లేఖను చదువుకున్నాం. కాబట్టి సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆ యొక్క అడ్వైస్ గొప్పదండి. కాబట్టి మనం అందరం వాక్యం ధ్యానించుకుందాం, వాక్యం వెళ్ళు మన జీవితాన్ని సరి చేసుకుందాం, ఆయన వెలుగులో నడుచుకుందాం. అప్పుడు మన జీవితానికి పరిష్కారం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. అటు కృప ప్రభు అందించను గాక. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన. ప్రేమ కలుగుతండి, దావీదు మహారాజు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయని వేడుకుంటున్నాం. మేము కూడా తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుతున్నామని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, సహాయపడుతున్నామని
మీ బిడ్డలకు కావాల్సిన ఆదరణ వాక్యాలు దయచేశారు. వారిని ముట్టి బాగు చేయండి, సమస్యలు పరిష్కారం చూపించండి. ఉద్యోగం లేని ఉద్యోగాలు దయచేయండి, సమస్యలకున్న సమస్యలు పరిష్కారం చూపించండి. ప్రభా మరి వివాహం కావాల్సిన వివాహం, జీవిత భాగస్వామ్యం చూపించండి, వ్యాపారం నష్టాలు పోడ్చండి తండ్రి. రోగాలను ముట్టి బాగు చేయండి, సమస్యల పరిష్కారం చూపించండి. ఆర్థిక స్థితిలో ఉప్పులు పాలైన బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారిని తగినట్టు సహాయం దయచేయండి ప్రభు. వారిని పూర్తిగా నీ యందు నివసించే జీవితం, నీ యందు మరి ఉండి ముందుకు వెళ్ళే భాగ్యం తెచ్చింది. క్రీస్తు నందు వారికి ఏ శిక్ష విధులని చెప్పి రాశారు కాబట్టి అన్నదమ్ముల వాక్యం ధ్యానించుకుంటూ నేను వెంబడించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.